ఒక్క ముక్కలో అంటే ఒక్క ముక్కలోనే ఉంటుంది భయ్య మూవీ రివ్యూ. 10 నిమిషాలు, 8 నిమిషాలు, 12 నిమిషాలు సాగదీత వీడియోస్ మన దగ్గర ఉండవు. సో ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకున్నట్టయితే సిద్ధు జొన్నలగడ్డ అనాథ అనమాట. చిన్నప్పటి నుంచి తన ఒక కుటుంబం ఉండాలని కల అంటూ ఉంటాడు. అండ్ కుటుంబం కోసమని ప్రేమిస్తే సరిపోతుంది అనుకుంటాడు. పాగల్ మూవీలో లాగా ఒక అమ్మాయితో లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత రాశి కన్నా తన లైఫ్లోకి వస్తుంది. రాశి కన్నాతో లవ్, రొమాన్స్, కెమిస్ట్రీ అంతా కలిసి పెళ్లి దాకా వెళ్తుంది. పెళ్లి కూడా అవుద్ది. తర్వాత వాళ్ళిద్దరిలో ఒకరికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత శ్రీనిధి శెట్టి వాళ్ళ లైఫ్లోకి వస్తుంది డాక్టర్ లాగా. సో నేను మీకు హెల్ప్ చేస్తా అని వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది. సో వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, సిద్ధు రాశి కలిసే ఉన్నారా అనేది మనం థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ అనమాట. ఆయన యాక్టింగ్ కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. డైలాగ్ డెలివరీకి అయితేనేమి, బాడీ లాంగ్వేజ్ కి అయితేనేమి వెరీ యూనిక్ స్టైల్ ఉంటుంది అనమాట. అండ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ లో చాలా యాటిట్యూడ్ ఉంటుంది కదా, అదేం లేకుండా ఎమోషన్స్ సీన్స్ కి తగ్గట్టు ఆ బాడీ లాంగ్వేజ్ చూపించారు. ఆయన క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారనమాట సిద్ధు జొన్నలగడ్డ. అండ్ రాశి ఖన్నాతో కెమిస్ట్రీ, రాశి ఖన్నా గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇంకా శ్రీనిధి శెట్టి మాత్రం తన క్యారెక్టర్లో చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూపించింది. ఈ ముగ్గురు మధ్యన జరిగే సీన్స్ కొంచెం యువతకి బాగా నచ్చుతాయి. ఇంకా మైనస్ వచ్చేసి ఇదేమంత గొప్ప కథ ఏం కాదనమాట. మెయిన్ స్టోరీ లైన్ ఒక్కటి చాలా బాగుంటుంది. ఆ స్టోరీ లైన్ తీసుకొని సాగదీసినట్టే ఉంటుంది మూవీ అంతా. కాకపోతే ఈ మూవీలో గొప్ప విషయం ఏంటంటే డైరెక్టర్ ఒక అమ్మాయి, ఆమె పేరు వచ్చేసి నీరజ కోన. మనం 90s లో చాలా మంది లేడీ డైరెక్టర్స్ అయితే చూసినాం, కానీ రీసెంట్ గా లేడీ డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. నాకు తెలిసి ఎవరు ఉండరు. సో దీని గురించి అయితే నేనేం మైనస్లు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే టీఎఫ్ఐలో జరిగే అద్భుతాలని ఎంకరేజ్ చేయాలి. మూవీ ఎలా ఉన్నా ఒకసారి యూజ్ చేయొచ్చు. సో వన్ టైం వాచబుల్. ఒక్కసారి మూవీ పైన ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో ఎంజాయ్ చేయండి.